హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు తినడానికి ఇలా చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటాయి. ఒక్క గులాబ్ జామ్ కూడా బ్రేక్ అవ్వకుండా, పగుళ్ళు రాకుండా చూపిస్తానండి. ప్రతి ఒక్కటి కూడా రౌండ్గా చక్కగా వస్తాయి. నేను చూపించినట్టు మీరు చేశారంటే చక్కగా వస్తాయండి. స్వీట్ షాపుల్లో లా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. నీళ్లు ఒకేసారి పోయొద్దు. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కూడా ఇంకా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. ఇది ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి. మీరు వాటర్ వద్దు అనుకుంటే పాలతోనైనా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార పాకం పట్టుకుందాము. 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పులన్నర నీళ్లు పోసుకోవాలి. మనం తీసుకునే గులాబ్ జామ్ ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాకం, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా 2:30 పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ పంచదార కరిగి చిక్కపడే వరకు కూడా మరిగించుకోవాలండి. ఈ పాకం తీగ పాకం కానీ ఉండపాకం కానీ ఏ పాకం అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. 4 యాలకుల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని చిక్కపడే వరకు కూడా ఇలా మరిగించుకోవాలి. ఈ పాకం రెడీ అవ్వడానికి 10 నిమిషాలు పడుతుందండి. ఇలా పంచదార కరిగి చిక్కపడే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడవ్వాలండి. ఇది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పెద్ద గోళీలు ఉంటాయి కదండి, అలా సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవి చేసుకున్నా పాకంలో వేసుకున్నప్పుడు డబల్ అవుతాయి కాబట్టి బాగోవండి. ఇలా చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి. తినడానికి కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి బాగుంటుంది. ఇలా రౌండ్గా క్రాకులు లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఒక్కటి కూడా విడవదండి, చక్కగా వస్తాయి. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకుందాం. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోవాలి. ఇలాగే చేతికి కొంచెం పిండి తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో నలుపుకుంటూ చేయాలి. అప్పుడు ఒక్కటి కూడా పగులు లేకుండా వస్తాయి. చూసారా, ఇలా రౌండ్గా రావాలి. మీకు పగుళ్ళు వస్తున్నాయి, ఉండలు సరిగ్గా రావట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే చేతికి తడి చేసుకోండి. ఇదిగోండి, ఇలా వచ్చాయి అనుకోండి, సరిగ్గా రావు. మీరు కొంచెం చేతి మీద నీళ్లు ఇలా తడి చేసుకొని పైన ఈ ఉండ వేసుకొని చక్కగా రౌండ్గా క్రాకులు లేకుండా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చేసుకున్నా మీకు చక్కగా వస్తాయి. ఇవిగోండి, కొన్ని చేసేసాను. ఇలాగే అన్నీ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి. ఇవిగోండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఆయిల్ వేడయ్యిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. స్లోగా వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే నేను ఒక్క ట్రిప్లోనే అన్నీ వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత స్లోగా స్టైనర్తో కదపాలి, లేకపోతే కింద కలర్ వచ్చేస్తాయి.
పైన కలర్ అలాగే ఉండిపోతుంది. ఇలా రౌండ్గా స్టెయినర్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు బాల్స్ అన్నీ చక్కగా ఒకే కలర్ వస్తాయి. ఇలాగా పెద్ద కడాయి పెట్టుకుంటే ఒకేసారి అయిపోతాయండి. మీరు చిన్న కడాయి పెట్టుకుంటే 2 ట్రిప్పులు వేసుకోవాలి. ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకే కలర్ వస్తాయి. ఒక్కటి కూడా విడిపోదండి, పగులు రాదు, చక్కగా వస్తాయి. నేను చూపించినట్టు బాల్స్ చేసుకోండి. అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిగోండి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పంచదార పాకంలో వేసేసుకుందాం. ఇలాగే మిగతాయి కూడా తీసుకుని వేసుకోవాలి. మీరు చిన్న కడాయి పెట్టుకుంటే 2 ట్రిప్పులు వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఒకేసారి ఫ్రై చేసేస్తానండి. పంచదార పాకం వేడిగానే ఉండాలండి. ఒకవేళ మీకు చల్లారినట్టు అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకొని వేసుకోండి. అప్పుడు త్వరగా పాకం అబ్జర్వ్ చేసుకుని గులాబ్ జామ్స్ చక్కగా రెడీ అవుతాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఇలా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని రెడీ అవుతాయండి. ఇప్పుడు మీకు ఒక గులాబ్ జామ్ని కట్ చేసి చూపిస్తాను. చక్కగా వస్తాయండి. ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చింది. ప్రతిదీ కూడా చక్కగా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకుందాం. అంతేనండి, గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.